కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ ఏమంటోంది? ఏ విచారణకైనా సిద్ధమని చెప్పిన గులాబీ పార్టీ ఇప్పుడు రేవంత్ ప్రభుత్వ నిర్ణయంపై ఎలా ముందుకెళ్తోంది? కేంద్ర దర్యాప్తు సంస్థ చేతుల్లోకి వెళ్తున్న కాళేశ్వరం ఎంక్వైరీపై గులాబీ బాస్ వ్యూహం ఏంటి? సిబిఐ విషయంలో గులాబీ పార్టీ ఏం చేయబోతోంది? లెట్స్ వాచ్. ఎంత రచ్చ జరిగినా ఎలాంటి ఎంక్వైరీ అయినా రాష్ట్ర పరిధిలోనే అనుకున్నారు. అందుకే అక్కడే తాడో పేడో తేల్చుకోవాలనుకున్నారు. కానీ రేవంత్ సర్కార్ అనూహ్యంగా బాల్ని సిబిఐ కోర్టులోకి నెట్టేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై అన్ని పార్టీల సభ్యులు మాట్లాడారు. కాంగ్రెస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. చర్చ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐకి అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. అంతకుముందు తమకు మైక్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. గన్ పార్క్ దగ్గర కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రతులను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికను కొట్టివేయాలంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో సైతం విచారణ జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను కొట్టివేయలేమంటూ హైకోర్టు చెప్పింది. ఇక అసెంబ్లీలో చర్చ సందర్భంగా హైకోర్టులో మాజీ మంత్రి హరీష్ రావు మరో పిటిషన్ దాఖలు చేశారు. కేసీఆర్ను బదనాం చేయాలనే ఉద్దేశంతో కమిషన్ పేరుతో కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని బీఆర్ఎస్ అంటోంది. అది కాంగ్రెస్ కమిషన్ రిపోర్ట్ అని గులాబీ పార్టీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా హైకోర్టులో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకు స్వల్ప ఊరట లభించింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా అక్టోబర్ 7 వరకు ప్రభుత్వం, సిబిఐ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుతో అధికారంలోకి వస్తే విచారణ జరిపిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. దీనిపై గులాబీ పార్టీ సైతం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి అవినీతి జరగలేదు, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని బీఆర్ఎస్ నేతలు సవాల్ చేశారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జస్టిస్ పిసి ఘోష్ చైర్మన్గా కమిషన్ ఏర్పాటైంది. మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఈటెల ఉన్నతాధికారుల వాంగ్మూలాల్ని కమిషన్ రికార్డ్ చేసింది. ఇక ఎలాంటి విచారణకైనా రెడీ అని చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు సిబిఐ విచారణని ఎందుకు ఆక్షేపిస్తోందని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు అనేక సందర్భాల్లో తెలంగాణకు వచ్చిన మోదీ, అమిత్ షా కాళేశ్వరం ప్రాజెక్టుపై కామెంట్స్ చేశారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగిస్తూ కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీల లాంటి అంశాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. సిబిఐ విచారణపై న్యాయ పోరాటం చేస్తామంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేడర్కి పిలుపునిచ్చింది. మరోవైపు కేసీఆర్ సైతం ఈ అంశంపై పార్టీ ముఖ్య నేతలతో భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు. ఇక అక్టోబర్ 7న హైకోర్టు ఇచ్చే తీర్పును బట్టి కేసీఆర్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో తెలంగాణ ప్రజలకు లబ్ధి జరిగిందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు మరోవైపు న్యాయ పోరాటం చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ రెడీ అవుతున్నారు.